హాయ్ ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 7 ప్రో. మనకి ఇది కస్టమర్ ఇచ్చింది ఏంటంటే మనకి బ్యాటరీ అనేది ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది అన్నారు. మనమైతే చూపిస్తాం చూడండి. దీంట్లో ఇప్పుడు బ్యాటరీ పర్సంటేజ్ చూడండి ఒకసారి 79 ఉంది. ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఫాస్ట్గా దిగుతుందా లేదన్నది. చూడండి, ఇది రెడ్మీ నోట్ 7 ప్రో, నోట్ 7. ఈ 2 మోడల్స్కి ఒకటే బ్యాటరీ వస్తుంది, నెక్స్ట్ ఏమో ఒకటే డిస్ప్లే వస్తుంది. ఓన్లీ పేరు అయితే చేంజ్ అవుతుంది అంతే తప్ప మీకు మ్యాక్సిమం ఆల్ పార్ట్స్ అన్నీ మీకు సెట్ అయిపోతాయి. దీంట్లో డిస్ప్లే కూడా, డిస్ప్లేలో ఒక్కొక్కసారి మీకు నోట్ 7 ప్రో వెర్షన్ అనేది ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ మనం బ్యాక్ డోర్ అయితే మనం ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే మనం హీటర్ మీద అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నాం. చూడండి, హీటర్ మీద అయితే పెట్టాము. ఇప్పుడు 80లో పెట్టాను. టెంపరేచర్ అయితే మీకు ఒక జస్ట్ 1 మినిట్ పెట్టుకుంటే మీకు బ్యాక్ డోర్ అనేది బాగా హీట్ అవుతుంది కాబట్టి మనకి ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. మనకైతే ఈ బ్యాక్ డోర్ అయితే మనకి ఓపెన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, టైట్గా ఉంది బాగా. మళ్ళీ బ్లోయర్తో మనం హీట్ చేసి మరి ఓపెన్ చేస్తున్నాను. మళ్ళీ చూడండి, హీట్ అనేది సరిపోలేదు. మనం హీటర్ మీద పెట్టినప్పుడు బ్లోయర్తో మనం హీట్ చేసి ఎలా అయినా తీసుకోవచ్చు. మీరు హీటర్తో తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బ్లోయర్తో తీసుకుంటే ఈజీగా ఉంటుంది. హీటర్ అయితే మొత్తం అంతా ఒకసారి హీట్ అవుతుంది, అదే బ్లోయర్ అయితే మీకు కొంచెం కొంచెం హీట్ అవుతుంది. మనకి బ్యాక్ డోర్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ది కేబుల్ అయితే మనం డిస్కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక టేప్ అయితే ఉంటుంది, అది పైకి ఓపెన్ చేసుకొని మనకి లాక్ అనేది ఉంటుంది ఫ్లక్స్కి. కేబుల్ అనేది మనం డిస్కనెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ అయితే స్క్రూస్ అయితే ఓపెన్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లిప్పింగ్ అంతా ఓపెన్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ బ్యాటరీ అయితే మీకు ముందు వేసిన ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్ దానికి గ్లూ పెట్టి అంటించడం అనేది, టేప్ వేయడం అనేది ఏం చేయలేదు. డైరెక్ట్ ఇలా పెట్టేసి ఫిక్స్ చేశారు. కస్టమర్ డిస్ప్లే ఇచ్చారంట. మనమైతే 2x టేప్ వేసుకుందాం ఫ్రెండ్స్. బ్యాటరీ ఎప్పుడైనా మనకి వెనకాల సపోర్ట్ ఉండాలి, లేదంటే బ్యాటరీ మీకు అటు ఇటు మూవ్ అయ్యి మీకు డిస్కనెక్ట్ అయిపోతుంది, ఆఫ్ అనేది అవుతుంది. ఒకసారి బ్యాటరీ అయితే కనెక్ట్ చేసి ఆన్ చేసి చెక్ చేసుకుందాం ఒకసారి. మీకు ఎప్పుడైనా న్యూ బ్యాటరీ అనేది మీకు ఎప్పుడైనా కానీ 100% పెట్టి అప్పుడు చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు బ్యాకప్ అనేది మీకు తెలిసిపోతుంది, అప్పుడు వర్కింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఎందుకంటే అది ఛార్జింగ్ ఉండదు కాబట్టి బ్యాకప్ అనేది రాదంత, మీకు ఫాస్ట్గా డ్రైన్ అవ్వడం జరుగుద్ది. ఫస్ట్ ఒకసారి కొత్త బ్యాటరీ న్యూ బ్యాటరీ ఏదైనా కానీ మీరు 100% ఛార్జ్ చేసాక అప్పుడు యూస్ చేసి చెక్ చేయండి. మీకు రిజల్ట్స్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది, అప్పుడు యాక్యురేట్గా ఉంటుంది. ఒకసారి మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి చెక్ చేద్దాం. మీకు ఇప్పుడు పర్సంటేజ్ చూపిస్తాను చూడండి. న్యూ బ్యాటరీది 56% ఉంది. చూసారుగా. ఒకసారి కెమెరా ఓపెన్ చేసుకొని ఒకసారి రికార్డింగ్లో పెట్టి చెక్ చేసుకుందాం. బ్యాటరీ ఫాస్ట్గా డౌన్ అవుతుందా లేదన్నది తెలుస్తుంది. సరే, కెమెరా అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కెమెరా ఆన్ చేసుకొని ఫ్లాష్ ఆన్ చేసుకుంటే మీకు బ్రైట్నెస్ ఫుల్గా పెట్టుకుంటే మీకు ఫాస్ట్గా డ్రైన్ అవుతుందా లేదా అన్నది మీకు మ్యాక్సిమం ఇక్కడ తెలిసిపోతుంది. మీకు 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ మీరు రికార్డింగ్లో అలా ఉంచితే మీకు ఫాస్ట్గా 1 మినిట్కి మీకు 1% 2% అంతకుమించి ఎక్కువ దిగుతుందంటే మీకు ప్రాబ్లం ఉన్నట్టే.
నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ అయితే పెట్టి మీరు చెక్ చేసుకోండి, పర్సంటేజ్ అనేది పెరుగుతుందా లేదంటే వోల్టేజ్ అనేది మీకు వస్తుందా కంప్లీట్గా చెక్ చేసుకొని అప్పుడు అనేది మనకి బ్యాటరీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మనకి ఇందాకైతే మనకి 56% అయితే ఉంది కదా, అంటే అయితే నేను 100% అయితే ఛార్జింగ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. మనకైతే 1 అవర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి 100% అయితే అయ్యింది పర్సంటేజ్ అయితే. 100% అయితే కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్. ఒకసారి మనం ఓపెన్ చేసి మళ్ళీ సేమ్ కెమెరాలోకి వెళ్ళి ఒకసారి వీడియోలోకి వెళ్ళి రికార్డింగ్ అనేది ఆన్ చేసి చెక్ చేసుకుందాం బ్యాటరీ అనేది ఫాస్ట్గా డ్రైన్ అవుతుందా లేదా అనేది. జస్ట్ మనం ఒక 1 మినిట్ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. రికార్డింగ్లో 1 మినిట్ మనకి అవుతాయి. నేనైతే వీడియో అయితే ఫార్వర్డ్ చేశాను. మనకైతే చూడండి మీకు పర్సంటేజ్ అయితే ఇప్పుడు చూపిస్తాను. 99% ఉంది. మనమైతే 2 మినిట్స్ అయితే రికార్డింగ్ పెట్టాం ఫ్రెండ్స్. అది వీడియో అయితే. బ్యాటరీ అయితే మనకి ప్రాబ్లం ఉంది, మొబైల్లో అయితే ఏం ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బ్యాటరీ అనేది పాత బ్యాటరీ, ఇంకా 5 ఇయర్స్ అంటే మీకు బ్యాటరీలో లిథియం అనేది మీకు అయిపోతుంది ఫ్రెండ్స్. అది బ్యాటరీ అయితే కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి. ఎంఐ బ్యాటరీ అంటే మీకు గమ్ముని అయిపోతుంది, అది లిథియం గమ్ముని పాడయ్యే అవకాశం ఉంది. శాంసంగ్ అయితే మీకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. శాంసంగ్ అయితే మ్యాక్సిమం మీకు 5 ఇయర్స్ వరకు వస్తుంది. 7 ఇయర్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంఐ అయితే మీకు 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ వరకు వస్తుంది రెడ్మీ బ్యాటరీ. అంత మించి అయితే రాదు, ఎక్కువ రాదు. ఇది యూజేజ్ బట్టి కూడా ఉంటుంది. కస్టమర్ హెవీ యూజ్ గేమ్స్ ఆడడం అటువంటిది చేస్తే బ్యాటరీ అనేది లైఫ్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. మీకు 2 ఇయర్స్ వచ్చేది 1 ఇయర్లో అయిపోవడం అలా అవుతుంది. ఛార్జింగ్ పెట్టి యూజ్ చేసిన మీకు బ్యాటరీ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ అయితే ఇంకా బ్యాటరీ అయితే ఫిట్ చేసి నేను ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే కనెక్ట్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ అయితే స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నాను. గ్లూ అనేది ఉంది ఫ్రెండ్స్, అదైతే రిమూవ్ చేస్తున్నాను. మళ్ళీ బ్యాక్ డోర్ అనేది ఫిట్టింగ్లో ప్రాబ్లం వస్తుందని చెప్పి. నెక్స్ట్ ఇంకా గ్లూ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ అయితే ఫిట్ చేయాలి కదా, గ్లూ అనేది వేస్తున్నాను ఇప్పుడు. చూడండి మీకు డోర్కైనా వేసుకోవచ్చు, దీనికైనా వేసుకోవచ్చు గ్లూ అనేది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ ఫ్లెక్స్ అయితే ఉంటుంది మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ది ఫ్లెక్స్ మీరు ఎలా అయితే తీసారో సేమ్ యాజ్ స్టేజ్ పెట్టేస్తే సరిపోతుంది. లోపలికి పెట్టి లాక్ వేసి మీకు పైన ఐసీ టేప్ అనేది ఉంటుంది, అది వేసుకొని బ్యాక్ డోర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో అది బయటకు వచ్చినప్పుడు వెంటనే క్లీన్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. డ్రై అయ్యాక మీరు క్లీన్ చేస్తే మనకి డైరెక్ట్ ఇంకా లోపల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. బ్యాక్ డోర్ గమ్ముని వదిలేస్తుంది. నెక్స్ట్ అయితే రబ్బర్స్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ అయితే మనల్ని పట్టుకొని ఉండడానికి ఇది రబ్బర్స్ అయితే మనకి యూజ్ అవుతుంది.
రబ్బర్స్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇదైతే మనకి పాత బ్యాటరీ, ఇది రిమూవ్ చేసింది ఇప్పుడు. మొబైల్ అయితే ఆన్ అవుతుంది, ఆన్ అయితే అయింది ఫ్రెండ్స్. సరే అని చెక్ చేసుకోండి మీరు, ఎందుకంటే మనం డిస్ప్లే కనెక్టర్ తీసి పెట్టాం కాబట్టి నెక్స్ట్ ఛార్జింగ్ కూడా ఫ్లెక్స్ ఒకటి తీసి మళ్ళీ ఫిట్ చేసాం కాబట్టి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి మీరు, అన్నీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి లేవా అనేది. 100% ఛార్జింగ్ పెట్టాక మీకు బ్యాకప్ అనేది, ఏ న్యూ బ్యాటరీ అయినా మీకు బ్యాకప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. 50%, 40%లో చెక్ చేస్తే మీకు కంప్లీట్గా తెలియదు ప్రాబ్లం అనేది. 100% పెట్టి చెక్ చేసుకోండి. మళ్ళీ న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.